నమస్తే దోస్తులు, అందరు బాగున్నారు. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇగో కింగ్ పాద్ హాస్పిటల్ దమ్మాం. కింగ్ పాద్ హాస్పిటల్, ఇది పెద్ద హాస్పిటల్. ఇది కింగ్ పాద్ హాస్పిటల్కి వచ్చిన హాస్పిటల్ ఇలా డ్యూటీ చేస్తుంది మేడం. ఇది కింగ్ పాద్ దమ్మాం. ఓకే, దమ్మాం కింగ్ పాద్ హాస్పిటల్. ఇంకా అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇక్కడ డ్యూటీ చేస్తారు. ఇక్కడనే గంట సేపు వెయిటింగ్ చేయి పాటే పోదామనంటే ఆగిన ఉంటే ఇక్కడనే ఆగిన. చెప్పాలా, అందరు మంచిగా ఉన్నారా? ఇంటికాడ అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఏం సంగతి, ఏం కథ, ఏంటి విశేషాలు? ఇక్కడనైతే ఇట్లా ఉంటుంది డ్యూటీలో ఉన్న డ్యూటీ చేస్తున్నా. అదంతా పార్కింగ్. ఇగో రాయి సెట్, ఇది రాయి సెట్. మన దగ్గర రాయి సెట్ ఉంటుంది కదా, రాయి సెట్. ఇది రాయి సెట్లు పెట్టిర్రు. ఈడ రాయి సెట్టు పెట్టిరు. ఇక్కడ బొందు పనిచేస్తాడు. ఇగో ఈ బంగాళీ బొందు పనిచేస్తాడు ఇక్కడ. ఇంకా మరి అంత మంచిదేనా? ఏం చేస్తారు, ఏంటి విశేషాలు? గరం నిన్న నుంచి గరం బాగా అవుతుంది. ఫుల్ గరం అవుతుంది ఇక్కడ. ఫుల్ గరం అవుతుంది. ఇక్కడ ఈ 5-6 రోజులే ఎంత గరం అవుతుందంటే ఘోరంగా గరం అవుతుంది. పిచ్చి గరం అవుతుంది. ఇట్లా కొంచెం ఇట్లా వెళ్తేనే బయటకు మొత్తం తడిసిపోతున్నా. అంత ఘోరంగా గరం అవుతుంది. బంగాళ నవ్వుతుంటా. ఇంత గరం అవుతుందిరా బాబు. బండ్లే కూర్చున్నది పోపు. బండ్లే కూర్చోవాలి. కొంచెం తిరుగుదామని బయట కానీ వెళ్తే ఇంత చెమటలు వారవస్తున్నాయి చూడు. కొంచెమంతా ఈడ బయట కూర్చుందామని ఈ రాయి చెట్ల కింద కూర్చోవాలి. ఈ రాయి చెట్ల కింద మంచిగా నీడు ఉన్నది. రాయి చెట్టు కింద రాగాలు తీసేటి ఇది రాయి చెట్టు. ఎండనైతే పిచ్చిగా కొడుతుందిరా బాబు. కనబడుతుంది రాయి చెట్టు. ఇవి రాయి చెట్లు మొత్తం ఎండ కొట్టుడు ఏం లేదు, కానీ మొత్తం ఉడుకుడు. గాల్పు అనేది ఉండదు ఇక్కడ. తక్కువ గాల్పు. ఆక్సిజన్ బాగా తక్కువ ఉంటుంది, గాల్పు తక్కువ ఉంటుంది.